ఇటువంటి బలహీనరాలను ఇటువంటి మాటగా అనటానికి వీల్లేదు. మీరు బలవంతులు అంటున్నాడు. యవనస్తులారా, మీరు మీలోనున్నవాడు లోకంలో ఉన్నవానికంటే ఈ మాటలతో పెరగాలి. అంతేగాని నీవు ఏదో ఒక వాక్యం తీసుకొని నేను బలహీనుడు, నేను ఇట్లాగే ఉన్నాను, ఊరినే ఏడవడం, ఊరినే మనం తిట్టుకోవడం. వాక్యంతోటే నేను నింపుకో. ఏ వాక్యంతో నింపుకోవాలో దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, ఆ కృప ఇస్తాడు. నేను నువ్వే హింసించుకో. కొంతమంది హింసించుకుంటారు, ఊరినే పోడ్చుకుంటూ ఉంటారు. అది ఆత్మహత్యతో సమానం అవుతుంది. ఇది నువ్వే అస్తమానం పోడ్చుకుంటావు, త్వరగా నీవు ఆత్మలో చనిపోతావు. దేవుని వాక్యం నేను బలపరుస్తుంది. సరైనటువంటి సమయంలో ఏం తినాలి, చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏమి త్రాగాలి, తర్వాత బలమైన ఆహారం ఎలా తీసుకోవాలి.